న్యాయం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు మంత్రి కామినేని. బీజేపీ టీడీపీల మధ్య విభేదాలు సృష్టించాలని వైసీపీ కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు కామినేని. కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళ కోరిక ఒకటే, బీజేపీ తెలుగుదేశం విడిపోతే కేంద్రంలో ఉన్న బీజేపీకి తెలుగుదేశానికి అగాధం సృష్టిస్తే చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందులు ఉంటాయి. ఆ రకంగా ఇబ్బంది పెట్టి రాష్ట్రానికి ఆ చెడ్డ రాష్ట్రానికి జరిగేట్టు చూడాలని. అందుకనే వాళ్ళది మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న పెద్దలు ఢిల్లీలో మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం, అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలకి ఏది మేలైతే అదే చేస్తారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే గోదావరి నది అంత్య పుష్కరాల కోసం కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి క్షేత్రం సిద్ధమైంది. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో తడకల పందిళ్లు, లడ్డూ ప్రసాదాల కోసం ప్రత్యేక క్యూలైన్లు, విద్యుత్ దీపాలంకరణతో పాటు తాగునీటి వసతి, ఇతరత్ర ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు ఆలయ అధికారులు. అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామంటున్న అధికారులు ఈ అంత్య పుష్కరాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంగా పనిచేస్తున్నారన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి హైదరాబాద్లో వాటర్ మీటర్లు లేకపోతే కనెక్షన్ కట్ చేస్తామని జలమండలి అధికారులు హెచ్చరిస్తున్నారు. మొదటి వారం నుంచి నోటీసులు జారీ చేస్తామంటున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రం ₹1 నీటి కనెక్షన్ ఇస్తామంటున్న వాటర్ బోర్డు ఎండీ దానకిషోర్తో మా ప్రతినిధి దినకర్ ఫేస్ టు ఫేస్. గ్రేటర్ హైదరాబాద్లో అక్రమ నీటి కనెక్షన్ల భరతం పడతామంటున్నారు గ్రేటర్ వాటర్ బోర్డు అధికారులు. ఎందుకంటే దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి వాటర్ కనెక్షన్ల మూలంగా బోర్డుకు నష్టమే తప్ప లాభం లేకుండా పోతుంది. వీటిని సరైన దారిలో పెట్టాలంటే ఇకపై ఖచ్చితంగా వాటర్ మీటర్ ఉంటేనే వాటర్ కనెక్షన్ ఇస్తామని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి ఒక డ్రైవ్ చేయబోతున్నారు. ఆ డ్రైవ్ ఎలా ఉండబోతుంది, హైదరాబాద్లో ఎన్ని నీటి కనెక్షన్లు ఉన్నాయి, వాటిలో ఎన్ని కమర్షియల్ ఉన్నాయి, అలాగే ఎన్ని అక్రమ నీటి కనెక్షన్లు ఉన్నాయని మీ యొక్క సర్వేలో తేలడం జరిగింది. మనకు హైదరాబాద్లో అండి 8,76,000 కనెక్షన్లు ఉన్నాయి. దాంట్లో 31,000 కమర్షియల్, నాన్ డొమెస్టిక్ కనెక్షన్స్ ఉన్నాయండి. సో అక్రమ కనెక్షన్లు ఎన్ని ఉన్నాయి ఇదమిద్దంగా మన దగ్గర సర్వే లేదు. బేసికల్గా చాలా లైక్ మనకు మీడియాలో కానీ ఇతరులు ప్రజాప్రతినిధులు కానీ మా ఆఫీసులు కానీ చెప్పడం కొద్ది గొప్ప ఉన్నాయని తెలుస్తూ ఉంది. అందుకని ఒక పద్ధతి ఆలోచించి మన మినిస్టర్ గారితో మాట్లాడిన తర్వాత వారు రివ్యూ చేసిన తర్వాత ఆగస్టు 1 నుంచి ఒక ఆఫర్ ఇస్తున్నాం జనాలకి. ఒకటేంటంటే ఆగస్ట్ నెల మొత్తం మీకు ఛాన్స్ ఇస్తాం. దాని ప్రకారం మీరేం చేయాలి, మీ దగ్గర అక్రమ కనెక్షన్ ఉంటే, దానికి మీ దగ్గర పర్మిషన్ లేకపోతే, ఇంతకుముందు ఎట్లుండిందంటే బోర్డులో మీకు అక్రమ కనెక్షన్ ఒక ₹25,000 25,000 కనెక్షన్ ఛార్జ్ అనుకోండి, దానికి ఇంకో 25,000 50,000 కట్టించుకునేవాళ్ళు. ఇంకా కూడాను ఒక సంవత్సరం ఛార్జీలు కూడా వేసేవాళ్ళం దానిపైన. ఇప్పుడు ఆఫర్ ఏమిస్తున్నాడు జనాలకి, మీకు ఫైన్ ఉండదు. ఫైన్ లేకుండానే ఒకే కనెక్షన్ ఛార్జ్ మీకు ఇచ్చేస్తాం. డబుల్ కనెక్షన్ ఛార్జ్ ఫైన్ వేయట్లేదు. ఇది ఒక నెల రోజులు ఉంచుతున్నాం. ఈ నెల రోజులు మీరు ఉపయోగించుకోకపోతే ఇంకొక అవకాశం పబ్లిక్కి, ఎంప్లాయీస్కి అందరికి ఇస్తున్నాం. ఇది మీకు అక్రమ కనెక్షన్ అని తెలుసుంటే మాకు రిపోర్ట్ చేయండి. ఒక నెల పాటు దాన్ని అట్లే ఉంచుతాం. ఒక నెల తర్వాత సెప్టెంబర్ 1 నుంచి మేమే వచ్చి కరెక్షన్ చేసి ప్రజలు ఇచ్చిన కంప్లైంట్ని బట్టి, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కంప్లైంట్ని బట్టి మీకు ఇన్స్పెక్ట్ చేసి దాని మీద ఫైన్ ఒక నెలది ఇంకొక కనెక్షన్ ఫైన్ వేసి దాన్ని రెగ్యులర్ చేస్తాము. ఆ ఫైన్లో వచ్చిన డబ్బులు ఏదైతే వస్తుందో దాంట్లో 25% ఇన్ఫార్మెంట్కి ఇస్తామని చెప్తున్నాము. కమర్షియల్ కనెక్షన్లకు సంబంధించి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? కమర్షియల్ కనెక్షన్ కూడా ఇదే ఇటువంటి పెద్ద కమర్షియల్ కనెక్షన్లో అక్రమ కనెక్షన్లు పెద్ద ఎక్కువ ఉండవండి, తక్కువ ఉంటాయి. బేసికల్గా కమర్షియల్ కనెక్షన్లు అక్రమ కనెక్షన్లు ఉంటే కూడా ఇదే పద్ధతి అవలంబిస్తున్నాం. వాళ్ళు కూడా ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే కనెక్షన్ ఛార్జీలు డబుల్ అయిపోతాయి కదా అని చెప్పేసి ముందుకు రాని వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అట్లాగే వెళితే కూడా తొందరగా పని చేయట్లేదని అనుకుంటున్నారు కొంతమంది. ఇప్పుడు అక్రమ కనెక్షన్ ఉంటుంది, ఆయన పోతాడు, టైం పడుతుంది, నాకు 2 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుంది, సింగిల్ విండో ఉంటే సింగిల్ విండోలో టైం పడుతుంది అంటున్నారు. అందుకని ఏం చేస్తుంటే ఈసారి సరళీకృతం చేస్తున్నాం. మామూలుగా అది కనెక్షన్ ఇవ్వాలంటే జనరల్ మేనేజర్కి, డీజీఎం దగ్గరికి రావాలి. ఈసారి మేనేజర్ మీ ఏరియాలో ఉంటాడు, ఆ మేనేజర్గా పవర్ ఇస్తున్నాం. ఇప్పుడు మీకు అక్రమ కనెక్షన్ ఉంటే మేనేజరే విత్ 1 వీక్లో కనెక్షన్ ఇచ్చేదానికి, 2 రోజుల కనెక్షన్ ఇచ్చేదానికి కూడా సరళీకృతం చేసి ఆయనకే అధికారం ఇస్తున్నాం. ఫస్ట్ టైం బోర్డులో ఇస్తున్నాం. ఇది ఈ 2 నెలల పాటు ఉంటుంది. ఇది ఈ 2 నెలల పాటు దాన్ని వినియోగించుకోమని చెప్తున్నాం. సార్, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి కానీ, తర్వాత స్లమ్స్లో ఉన్న వాళ్ళకి కానీ ఏం చేయబోతున్నాం సార్? ఎందుకంటే వాళ్ళకు కూడా ఇంత ఛార్జీలు వేస్తే కష్టం అవుతుంది అనుకునే అనే ఒక భారం ఉంటుంది. దానికి మనం ఏం సమాధానం చెప్తాం? ఇప్పుడు ఇంకోటి కూడా చేయబోతున్నాం. ఏదైతే స్లమ్లో అక్రమ కనెక్షన్ ఉందనుకోండి, ఆగస్ట్ 1 నుంచి ₹1 కనెక్షన్ అయిపోతున్నాం వాళ్ళకి. ₹1 కనెక్షన్ ఇది మనం చేస్తున్నాము. మనకు మినిస్టర్ గారు కూడా చెప్పారు, ₹1 కనెక్షన్కి మీకు అక్రమ కనెక్షన్ ఉంటే చెప్పండి, ₹1 రెగ్యులర్ చేస్తాం. ఏఎంఆర్ మీటర్లని గతంలో అన్నారంటే బల్క్ అపార్ట్మెంట్స్ యూజ్ చేసే వాళ్ళకి, మరి వాళ్ళని ఎలా యూజ్ చేస్తారు? ఎంఎస్బీలు అంటారు, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్.
వాళ్ళ దగ్గర ఏముంటుందంటే పరిస్థితి, వాళ్ళు దాదాపు మనకు వాళ్ళకి మీటర్లు ఉంటున్నాయి, కొందరు మీటర్లు రిపేర్లు చేసుకోకుండా కంపల్సరీ ఎంఎస్సీబీకి మీటర్ పెడుతున్నాం మనము, అవి రిపేర్లకు వచ్చేస్తున్నాయి, రిపేర్లు చేయించుకోవట్లేదు. దాని మీద కూడా దృష్టి సారిస్తాం. ఇప్పుడు దృష్టి సారించి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం. సాధారణంగా విద్యుత్ బిల్లులు కట్టకపోతే అది కనెక్ట్ చేస్తారు, మరి మనం కూడా అంత అగ్రెసివ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. నీళ్లు కూడా అదే, ఇప్పుడు మనం గోదావరి నుంచి కృష్ణా నుంచి మంజీరాని తీసుకొస్తున్నాము, అక్కడ శుద్ధి చేస్తున్నాం. వాటికి 60 కోట్ల రూపాయలు కరెంటు బిల్ అవుతుంది. వాటి శుద్ధి చేసేదానికి కొంత డబ్బు అవుతుంది. అదంతా శుద్ధి చేసిన తర్వాత మనకి ఇంటికి నీళ్ళు వస్తుంది. కానీ ఇంటికి వచ్చే లోపల నీళ్ళు ఎక్కడొక్కడ చిన్న పొల్యూషన్, కొన్ని దగ్గర పొల్యూషన్ ప్రాబ్లం, అందుకని సీవేజ్ ప్రాబ్లమ్స్ బేసికల్గా. మరి అవి బాగా చేయాలి, వీటికన్నా డబ్బు ఖర్చు అవుతుంది. సో ఈ మన ప్రజల్లో ఇది తీసుకురావాలి. అంటే తెలిసి చేయడం కాదు, ప్రజలు నీళ్ళు ఇవ్వాలి కదా మనకు. అంటే నీళ్ళు మనం తక్కువ రేటుకి ఇస్తున్నాం బేసికల్గా. నాకు 1 లీటర్కి ₹4.46 అవుతుంది బేసికల్గా. నేను జనాలకి వేసేది 6 పైసలు ఇస్తున్నాను, పేదవాళ్ళకి 6 పైసలు 7 పైసలు అవుతుంది. పేదవాళ్ళకైతే కొంచెం డొమెస్టిక్లో 10 పైసలు ఇస్తున్నాం. ఆల్రెడీ సబ్సిడైజ్ చేస్తున్నాం దీన్ని మనము. బోర్డు మనగలగానే తట్టు కనుక చూస్తున్నాం, కానీ బోర్డు లాభాల దశకు చూడట్లేదు బేసికల్గా. ఏదైతే వస్తుందో అది ఇమ్మీడియట్గా ఇప్పుడు వర్క్స్ చేయించాల్సి వస్తుంది. సో ఆ పరిధిలో ఆ పందాల ప్రజలు నడిపించాలి. నేను ప్రజా సంఘాలని, ప్రజాప్రతినిధులని, అందరూ అధికారులని అందరూ కూడా అడగడం ఏంటంటే ఇది కొంచెం అర్థం చేసుకొని దీనికి సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం. రైట్. హైదరాబాద్ వాటర్ బోర్డు ఇస్తున్నటువంటి బంపర్ ఆఫర్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి వాటర్ బోర్డు ఎంటీ కోవడం జరుగుతుంది. అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి అక్రమ నల్లా కనెక్షన్లు మాత్రం రెగ్యులరైజ్ చేయడానికి కూడా ఇంకో అవకాశం ఇస్తున్నామని చెప్పి ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి వాటర్ బోర్డు చెప్తుంది. కెమెరామెన్ నర్సింగ్తో దినకర్ ఎన్టీవీ, హైదరాబాద్.